కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల మీద హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపైన యాంత్రికంగా కేసులు నమోదు చేయొద్దు. హింస, ద్వేషం, అశాంతిని ప్రేరేపించే ప్రాథమిక ఆధారాలు ఉంటేనే ముందుకెళ్లాలి. పోలీసులు, మెజిస్ట్రేట్, కోర్టులకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. సోషల్ మీడియాలోని పోస్టులకు సంబంధించి అందిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసే ముందు ప్రాథమిక విచారణ చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. అంటే ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టొద్దు, ఫస్ట్ ప్రాథమికంగా విచారణ చేపట్టాలి. కేవలం విమర్శనాత్మక అంశాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారన్న కారణంగా క్రిమినల్ చర్యలు కొనసాగించడానికి వీలు లేదు అని తెలిపింది. పరువు నష్టం, ద్వేషపూరిత ప్రసంగం, హింసను ప్రేరేపించడం, శాంతి భద్రతలకు భంగమనే ఆరోపణలు నిరూపిస్తే విచారణ కొనసాగించవచ్చని, దీనికి విరుద్ధంగా చట్టబద్ధంగా అంశాలు లేకుండా కేవలం రాజకీయ విమర్శ ఎంత ఘాటుగా ఉన్నప్పటికీ నేరారోపణ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. అంటే చట్టబద్ధమైన అంశాలు లేకపోయినా ఇది ఒకవేళ కనుక పొలిటికల్ విమర్శ అయితే దాని మీద కూడా కేసులు పెట్టొద్దు అని కోర్టు చెప్పిందట. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ అందిన ఫిర్యాదుల మేరకు రామగుండం, కరీంనగర్ పోలీస్ స్టేషన్స్లో నమోదైన 3 కేసులు కొట్టేయాలంటూ నల్లబాలు ఎలియాస్ దుర్గం శశిధర్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాటిని విచారించిన జస్టిస్ ఎన్ తుకారాంజీ బుధవారం తీర్పు వెలువరిస్తూ నల్లబాలుపై నమోదైన కేసులు కొట్టేసింది. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు సంబంధించి కేసుల నమోదుపైన పోలీసులు, మెజిస్ట్రేట్ కోర్టులకు మార్గదర్శకాలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చట్టబద్ధమైన వ్యక్తీకరణ పరిధిలోకి వస్తాయని కోర్టు భావిస్తోంది. ప్రాథమిక హక్కుల పరిరక్షణతో పాటు కేసుల నమోదు, విచారణ యాంత్రికంగా, ఏకపక్షంగా జరగకుండా నిరోధించే క్రమంలో ఈ మార్గదర్శకాలు జారీ చేస్తున్నాం. ఏంటా మార్గదర్శకాలంటే, పరువు నష్టానికి సంబంధించి పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయరాదు. డిఫమేషన్ కేసు, ఈ సోషల్ మీడియాలో నా మీద పోస్ట్ పెట్టిండు, నా పరువుకు భంగం కలిగింది అని అనగానే వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దట. ఇది ఎవరు చెప్తున్నారు? హైకోర్టు చెప్తుంది. మెజిస్ట్రేట్ను ఆశ్రయించాల్సిందిగా సూచించాలి. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 174(2) కింద మెజిస్ట్రేట్ జారీ చేసిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలి. ఎవరు? పోలీసులు. తీవ్ర నేరాల సమయంలో తప్ప పోస్టులతో సంబంధం లేనివారు ఇతరుల తరపున చేసిన ఫిర్యాదులు విచారణార్హం కాదు. తీవ్ర నేరం అయినప్పుడు పోలీసులు కేసు నమోదుకు ముందు ప్రాథమిక విచారణ జరిపి అందులో చట్టబద్ధమైన అంశాలు ఉన్నాయో లేవో నిర్ధారించాలి. అంటే డైరెక్ట్ ఎఫ్ఐఆర్ చేయొద్దు. హింస, ద్వేషం, అశాంతిని ప్రేరేపించే ప్రాథమిక ఆధారాలు కనుక ఉంటే తప్ప వీటికి సంబంధించి కేసులు నమోదు చేయరాదు. ఇందులో కేదార్ సింగ్ వర్సెస్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు శిరోధార్యం. విమర్శనాత్మకమైన, కఠినమైన రాజకీయ ప్రసంగాలపైన పోలీసులు యాంత్రికంగా కేసులు పెట్టొద్దు. ప్రసంగం, పోస్టు హింసను ప్రేరేపించేలా లేదా శాంతి భద్రతలకు తక్షణ ముప్పు కలిగించేలా ఉన్నప్పుడు మాత్రమే చట్టాన్ని అమలు చేయవచ్చు. ఆర్టికల్ 19(1)(a) కింద సాధారణ రాజకీయ విమర్శలకు రాజ్యాంగ రక్షణలు కల్పించాలి. యాంత్రికంగా అరెస్టులు చేయరాదు. ప్రతి సందర్భంలోనూ అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు అమలు చేయాలి. రాజకీయ ప్రసంగం లేదా పోస్టు లేదంటే ఇతర సున్నితమైన వ్యక్తీకరణకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయాన్ని తీసుకోవాలి. రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదు పనికిమాలినదని తేలితే దర్యాప్తునకు కారణాలు లేవంటూ పోలీసులు కేసును మూసేయాలి. సో ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే మాట్లాడేటువంటి ఒక హక్కు భారత రాజ్యాంగం ఏదైతే కల్పించిందో ఆ హక్కుని మనం కాపాడాల్సిన అవసరం ఉందని కోర్టు భావించింది. ఇప్పుడు రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా ఎవరండి ఇలా మాట్లాడుకునేది, తిట్టుకునేది, లేకపోతే ఇంకోటి చేసేది వాళ్ళే కదా. ప్రజలు ఏమడుగుతారండి? అందులో ప్రజలకు ఏముంటుంది? మాకు ఇది రాలేదు, అది రాలేదు, ఆయనకు మా ఎమ్మెల్యే పని చేస్తలేడు, మా మంత్రి పని చేస్తలేడు, ముఖ్యమంత్రి ఆడ తిరుగుతుండు, ఈడ తిరుగుతుండు, వీళ్ళు ఇది తప్ప ఏముంటుంది ప్రజలకి?